ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. తాజాగా ఇరు దేశాల సరిహద్దు వద్ద దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీన్ని ఓపెన్ వార్గా ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. మా సహనం ముగిసింది, ఇప్పుడు ఇది బహిరంగ యుద్ధమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నాయో చూపిస్తున్నాయి. గత ఆదివారం ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపిందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ దాడుల్లో పలువురు మరణించారని పేర్కొంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘాన్ సైన్యం రాత్రి పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై దాడి చేసి డజనుకు పైగా ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఈ భూదాడిలో తమ 8 మంది సైనికులు మరణించినట్లు ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో పాకిస్తాన్ కాబుల్, కాందహార్, ఫక్తియా ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది. కాబుల్లో కనీసం 3 పేలుళ్లు వినిపించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘాన్ వైపు నుంచి కాల్పులు జరగడంతోనే ఈ దాడులు జరిపామని పాకిస్తాన్ సైన్యం చెబుతోంది. కాబుల్, కాందహార్, ఫక్తియాలోని తాలిబాన్ రక్షణ లక్ష్యాలపై దాడులు జరిగాయని పాక్ మంత్రి అవతుల్లా పేర్కొన్నారు. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరుతో ఈ చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. పాకిస్తాన్ ప్రభుత్వ కథనాల ప్రకారం 2 బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు, ఒక క్వార్ట్స్ హెడ్ క్వార్టర్, గోలాల గౌందాల ధ్వంసమైనట్లు పేర్కొంది. అయితే ప్రాణ నష్టంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహన్ నఖ్వీ కూడా ఆఫ్ఘాన్ తాలిబాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుందని తీవ్రంగా విమర్శించారు. దేశ భద్రతను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదంలో పడనివ్వమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణల నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ఓపెన్ వార్ ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. తాజాగా ఇరు దేశాల సరిహద్దు వద్ద దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీన్ని ఓపెన్ వార్గా ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. మా సహనం ముగిసింది, ఇప్పుడు ఇది బహిరంగ యుద్ధమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య పరిస్థితి ఎంత తీవ్రమైందో చూపిస్తున్నాయి. గత ఆదివారం ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపిందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ దాడుల్లో పలువురు మరణించారని పేర్కొంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘాన్ సైన్యం రాత్రి పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై దాడి చేసి డజనుకు పైగా ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఈ భూదాడిలో తమ 8 మంది సైనికులు మరణించినట్లు ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదే సమయంలో పాకిస్తాన్ కాబుల్, కాందహార్, పక్తియా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. కాబుల్లో కనీసం 3 పేలుళ్లు వినిపించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘాన్ వైపు నుంచి కాల్పులు జరపడంతోనే ఈ దాడులు జరిపామని పాకిస్తాన్ సైన్యం చెబుతోంది. కాబుల్, కాందహార్, పక్తియాలోని తాలిబాన్ రక్షణ లక్ష్యాలపై దాడులు జరిగాయని పాకిస్తాన్ మంత్రి అవతుల్లా పేర్కొన్నారు. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరుతో ఈ చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. పాకిస్తాన్ ప్రభుత్వ కథనం ప్రకారం 2 బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు, 1 కార్ప్స్ హెడ్ క్వార్టర్, గోళాల గోదాంలు ధ్వంసమైనట్లు పేర్కొంది. అయితే ప్రాణ నష్టంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహన్ నఖ్వీ కూడా ఆఫ్ఘాన్ తాలిబాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుందని తీవ్రంగా విమర్శించారు. దేశ భద్రతను మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదంలో పడనివ్వమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణల నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ఓపెన్ వార్ ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. ఆదివారం ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపిందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ దాడుల్లో పలుమంది మరణించారని పేర్కొంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘాన్ సైన్యం గురువారం రాత్రి పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై దాడి చేసి డజనుకు పైగా ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఈ భూదాడిలో తమ 8 మంది సైనికులు మరణించినట్లు ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో శుక్రవారం పాకిస్తాన్ కాబుల్, కాందహార్, పక్తియా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆఫ్ఘాన్ వైపు నుంచి కాల్పులు జరపడంతోనే ఈ దాడులు జరిపామని పాకిస్తాన్ సైన్యం చెబుతోంది. అతవుల్లా తరార్ ప్రకారం కాబుల్, కాందహార్, పక్తియాలోని తాలిబాన్ రక్షణ లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఆపరేషన్ గజల్ లిల్ హక్ పేరుతో ఈ చర్యలు జరిపినట్లు ప్రకటించారు. ఇక దేశ భద్రతను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదంలో పడనివ్వమని, మరోవైపు తాలిబాన్ పౌరులను లక్ష్యంగా చేసుకొని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘర్షణలో తాజాగా పాకిస్తాన్ ఓపెన్ వార్ ప్రకటించడం ఆందోళనకరంగా మారింది.